సో మన టాపిక్ వచ్చేసి ఈరోజు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ మ్యాథ్స్లో చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండ్ ఈజీ స్కోరింగ్ చాప్టర్. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అసలు ఎల్సిఎం అంటే ఏంటంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. సో ఈ ఎల్సిఎం కనుక్కోవడానికి మనకి చాలా పద్ధతులు ఉన్నాయి. ఒకటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే సపోజ్ 20 తీసుకున్నాం అనుకో, ప్రైమ్ నెంబర్స్తో మాత్రమే చేయడం. ఎలా? 2, 10, 2, 5. సో ఇప్పుడు దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లోకి ఎట్లా మారుస్తాం? 5 ఇంటూ 2 ఉన్నాయి కాబట్టి 2. సో 2 వేసుకొని 2 ఉన్నాయి. సో ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఏంటి 20 ఈస్ ఇట్లా రాసుకుంటాం. సో ఇప్పుడు 2 నెంబర్లు ఇచ్చాడు మనకి. ఇప్పుడు కొన్ని నెంబర్లు ఇచ్చాడు. సపోజ్ 20, 12, 6 ఇంత ఇలా ఇచ్చాడు. సో దీనికి ఎల్సిఎం కనుక్కోమన్నాడు అనుకో, ఈ మూడిట్లో పోయే అయితే చిన్న కామన్ నెంబర్ అదర్ దాన్ 2. సో ఈ మూడిట్లో పోయే అయితే చిన్న కామన్ నెంబరే దీని ఎల్సిఎం అయ్యిద్ది. చూద్దాం. ద లీస్ట్ నెంబర్ ఈ మూడిట్లో పోయే నాట్ పెద్ద నెంబర్ కాదు, లీస్ట్ నెంబర్. ఈ మూడిట్లో పోయే లీస్ట్ నెంబరే మన ఎల్సిఎం అయిపోద్ది. ఇప్పుడు చూద్దాం. 20కి 12కి 6కి ఎల్సిఎం చూద్దాం. దేంతో చూద్దాం? ఫస్ట్ 2తో 10, 6, 3. నెక్స్ట్ 3తో చేద్దాం. 3, 10, 2, 1. ఇంక ఇదే ఎల్సిఎం. 10 ఎందుకు పోదు. 2, 3, 6, 6, 10, 60, 62, 120. సో ఈ మూడిట్లో పోయే నెంబర్ ఇదే. ఇంకా ఈ మూడిట్లో కామన్గా పోయే నెంబర్ ఇది ఎల్సిఎం అయిపోద్ది. సో ఇలా చేస్తాం ఎల్సిఎం అంటే. దీన్ని ఏమంటాం? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం. ఓన్లీ ప్రైమ్ నెంబర్స్తో చేస్తాం కాబట్టి. ఇప్పుడు ఇంకో లెక్క చూద్దాం. ఫ్యాక్టరైజ్ 18 and 42. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి చూద్దాం. విడివిడిగా కట్టుకోవాలి. 8 దేంట్లో పోయిద్ది? 2, 9, 3, 3. ఇంతేగా. దీన్ని ఇప్పుడు ఎలా రాసుకుంటాం? 3² into 2. ఇప్పుడు ఇది చూద్దాం. 42 దేంట్లో పోయిద్ది? 2లో పోయిద్ది. 2, 21లో. తర్వాత 3లో పోయిద్ది. ఎన్నిసార్లు? 7 సార్లు పోయిద్ది. ఇంక ఇంతే, పోదు. దీన్ని ఎలా రాసుకుంటాం? 7 into 3 into 2. ఇప్పుడు ఏం చేస్తామంటే హైయెస్ట్ పవర్స్. ఈ రెండిట్లో హైయెస్ట్ పవర్ ఏంటి? 3కి 3, 2కి హైయెస్ట్ పవర్ 2ని. ఇంకేమన్నా మిగిలింది? 7 మిగిలింది. 7. సో ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం ఏంది అంటే ఇదే. హైయెస్ట్ పవర్స్ రాసుకుంటున్నాం. 3కి ఇక్కడ 3² ఉంది, ఇక్కడ 3 ఉంది. హైయెస్ట్ పవర్ ఏంటిది? 3². కాబట్టి 3² రాసుకున్నా. ఇప్పుడు 2కి హైయెస్ట్ పవర్ ఏంటిది? 2/1. ఇక్కడ 2/1, ఇక్కడ 2/1. పైన పవర్ ఏం లేకపోతే 1 అని పెట్టుకుంటాం. కాబట్టి 2/1 రాసుకుంటున్నాం. 7కి 7. సో ఇప్పుడు ఇది మన ఎల్సిఎం అయిపోద్ది. ఏంటిది? 9 into 2 into 7. 18 ఏళ్ళు. 7 18 ఎంత? 126. 126 మన ఎల్సిఎం ఈ రెండింటికి. ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసుకుని హైయెస్ట్ పవర్స్ని చూసుకుంటే హైయెస్ట్ పవర్స్ రెండింటిలో ఉన్న హైయెస్ట్ పవర్స్ మనం రాసుకోవాలి. అప్పుడు మనకి ఎల్సిఎం వచ్చేస్తాయి. ఇది ఎల్సిఎం అంటే. ఇప్పుడు చూద్దాం. ద ఎల్సిఎం ఆఫ్ 2³ into 9² into 13 and 2² into 13² into 19 and 9³ into 13² into 19². ఇలా ఇచ్చినప్పుడు మనం అసలు భయపడకూడదు. జస్ట్ ఏం చెప్పాను? హైయెస్ట్ పవర్స్ అన్నిటిలో. ఫస్ట్ యొక్క హైయెస్ట్ పవర్ చూద్దాం. ఇక్కడ ఎంత ఉంది? 2³ ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 2² ఉంది. ఇక్కడ అసలు లేదు. కాబట్టి హైయెస్ట్ పవర్ ఏం రాసుకుంటాం? 2³ 2 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 9కి వెళ్దాం. ఇక్కడ ఎంత ఉంది? 9² ఉంది. ఇక్కడ అసలు లేదు. ఇక్కడ ఎంత ఉంది? 9³ ఉంది. హైయెస్ట్ పవర్ రాసుకోవాలి కాబట్టి 9³. ఇప్పుడు ఇక్కడ ఇంకేముంది? 13 హైయెస్ట్ పవర్ ఎక్కడ ఉంది? ఇక్కడ 13² ఉంది. ఇక్కడ 13² ఉంది. కాబట్టి 13². ఇంకేముంది? మిగిలింది 19 మిగిలింది. ఓకే. 19 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత? 19². సో ఇది మనకు వాల్యూ అక్కర్లా. వాడు అడిగింది ఇదేగా. ఇదే ఎల్సిఎం అయిపోద్ది. సో హైయెస్ట్ పవర్స్ రాసుకుంటే ఎల్సిఎం. అన్నిట్లో కామన్గా ఉన్న నెంబర్లు రాసుకుంటే హెచ్సిఎఫ్. ఓకే. అది. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎలాగ రాస్తామని చూద్దాం. ఇది ఎల్సిఎం అంటే. ఇలా ఇచ్చినప్పుడు ఎల్సిఎం కనుక్కోమంటే హైయెస్ట్ పవర్స్ రాసుకుంటామే. అన్నీ కవర్ అవ్వాలి. అన్నీ కవర్ అయితేనే ఎల్సిఎం అయింది. ఓకే. ఇది ఎల్సిఎం. ఇప్పుడు హెచ్సిఎఫ్ చూద్దాం. హెచ్సిఎఫ్ ద లార్జెస్ట్ నెంబర్ దట్ కెన్ బి పర్ఫెక్ట్లీ డివైడెడ్ ద గివెన్ నెంబర్స్. అంటే ఏ పెద్ద నెంబర్ అయితే
రెండిటిని డివైడ్ చేస్తుందో అదే మన హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. జీసీడీ, గ్రేటెస్ట్ కామన్ డివైజర్, దీన్నే జీసీడీ అని కూడా అంటారు. ఇప్పుడు చూద్దాం దీనికి హెచ్సిఎం. ప్రీ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 10 అంటే ఏంటి? 2 × 5. 15 అంటే 3 × 5. కామన్గా ఏముంది? 5. కాబట్టి ఇదే మన హెచ్సిఎఫ్. ఓకే, కామన్గా ఉండాలి, అదే మన హెచ్సిఎఫ్ అయిపోద్ది. ఇప్పుడు సపోజ్ రెండు పక్కల 7 కూడా ఉందనుకో, ఇప్పుడు హెచ్సిఎఫ్ ఏమైంది? గ్రేటెస్ట్ నెంబర్ రెండింటిని సేమ్గా డివైడ్ చేయాలి, రెండింటితో సేమ్గా పోయే నెంబర్. ఇప్పుడు సపోజ్ 7 ఉంటే 7 అయిపోద్ది. ఇక్కడ 7 లేదు కదా. 10లో 2 × 5, 15 అంటే 3 × 5. రెండిట్లో కామన్ ఏముంది? 5. ఇదే మన ఆన్సర్. ఇప్పుడు ఇంకో లెక్క చూద్దాం. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 18 × 42. 18కి చేద్దాం. ఈ 18కి చేద్దాం. 18కి ఫస్ట్ 2 ఎన్నిసార్లు పోయిద్ది? 2 9s are 3 3s. అంతే కదా. సో ఇప్పుడు ఏంటిది? 3 × 3 × 2. ఇప్పుడు ఇది చూద్దాం. 2 21లో 3 7 ఏముంది కామన్గా? 2 × 3 × 7. కాబట్టి ఇప్పుడు మనం చూడాల్సింది కామన్గా ఏముంది ఇక్కడ? 2 × 3 కామన్ ఉంది, 2 × 3 కామన్ ఉంది, అంటే 6 కామన్ ఉంది. కాబట్టి దీని హెచ్సిఎఫ్ 6 అయిపోద్ది. ఓకే, హెచ్సిఎఫ్ 6 అయిపోద్ది. అది ఇప్పుడు నెక్స్ట్ లెక్క. ఇప్పుడు దీంట్లో డిఫరెన్స్ మెథడ్. మనం ఇప్పుడు రెండు చిన్న వాటికి ఎల్సిఎం చేస్తున్నాం, హెచ్సిఎఫ్ చేస్తున్నాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాం. ఒకవేళ సపోజ్ పెద్ద నెంబర్లు ఇచ్చాడు, 240, 280, 560 ఇలా ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఏదైనా రెండు నెంబర్లు ఇలా ఇచ్చినప్పుడు హెచ్సిఎఫ్ అనుకోవడం ఎలా? రెండు నెంబర్లు తీసుకోవాలి. ఈ రెండు నెంబర్లు నేను తీసుకున్నా, డివిజన్ చేస్తున్నా. 240, 280 డివిజన్ చేయాలి. 241s 240, 40 శేషం వచ్చింది. సో ఇది ఉంది కదా, దీన్ని తీసుకోవాలి. దీన్ని తీసుకుని ఈ నెంబర్తో మల్టిప్లై చేయాలి, డివిజన్ చేయాలి. 560, 41s are 40, 120, 160, 44s are 160. సో ఇక్కడ 0 వచ్చేసిందిగా. కాబట్టి ఈ 40 రెండిట్లో పోయింది కామన్గా. కాబట్టి ఇదే హెచ్సిఎఫ్ అయిపోయింది. దీన్ని మనం డిఫరెన్స్ మెథడ్ అంటాం. ఇలా తీసుకుంటాం. ఫస్ట్ ఈ రెండు చేస్తాం, ఈ రెండు డివైడ్ చేసుకున్నాం అనుకో, మనకు శేషం వచ్చింది. పాయింట్లు మాత్రం వాడకూడదు, పాయింట్లు మాత్రం పెట్టకూడదు. ఇప్పుడు 240 వచ్చింది కదా, ఈ రిమైండర్ని మళ్ళీ దీంతో ఇచ్చిన మూడో నెంబర్తో డివైడ్ చేయాలి. ఏదైనా రెండు నెంబర్లు, సపోజ్ ఈ రెండు నెంబర్లు తీసుకున్నా సేమ్ అంతే ప్రొసీజర్. ఈ రెండు నెంబర్లు తీసుకున్నా సేమ్ అంతే, ఈ రెండు నెంబర్లు తీసుకున్నా సేమ్ అంతే. ఏదైనా రెండు నెంబర్లు తీసుకుంటాం, రిమైండర్ వస్తుంది, రిమైండర్ని దీంతో డివైడ్ చేస్తాం. డివైడ్ చేసినప్పుడు పోయిందనుకో, అదే మన హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ ఈజ్ 40. ఇది డిఫరెన్స్ మెథడ్. ఎప్పుడు వాడతాం? పెద్ద నెంబర్లో. సపోజ్ 1100, 1200, 1300 ఇలా ఇచ్చాడనుకో, హెచ్సిఎఫ్ మనకు కనుక్కోవడం చాలా కష్టం. కాబట్టి ఈ మెథడ్ వాడతాం, దాన్నే డిఫరెన్స్ మెథడ్ అంటాం. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమాటిక్ సమ్స్ చూద్దాం, ఎలా అడుగుతాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సపోజ్ ఇప్పుడు ఎల్సిఎం హెచ్సిఎఫ్ బాగానే చేస్తున్నాం, నెంబర్లు ఇచ్చాడు. సపోజ్ ఒకవేళ ఫ్రాక్షన్స్ ఇస్తే పరిస్థితి ఏంటి? ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫ్రాక్షన్స్ ఇస్తే పరిస్థితి ఏంటి? సపోజ్ ఒక లెక్క ఇచ్చాడు, ఏంటిది? 2/3, 5/2, 6/7 ఇచ్చాడు. క్యాలిక్యులేట్ ద ఎల్సిఎం అని ఇచ్చాడు. సో ఇలా ఇచ్చినప్పుడు ఎల్సిఎం ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. ఎల్సిఎం కనుక్కోమంటే పై దానికి జస్ట్ ఎల్సిఎం అప్లై చేసేయడమే. ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. ఇది ఎల్సిఎం కనుక్కోమంటే, ఇది హెచ్సిఎఫ్ అనుకో, జస్ట్ రివర్స్. హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. సింపుల్ ట్రిక్. ఏదైతే అడిగాడో దానికి న్యూమరేటర్లు చేసేయాలి. ఎల్సిఎం అడిగాడా, ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ చేయాలి, హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ చేయాలి. ఇక్కడ హెచ్సిఎఫ్ అడిగాడా, హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ చేయాలి, కింద ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ చేయాలి. అది ఒకవేళ ఫ్రాక్షన్స్లో ఇస్తే. ఇప్పుడు చూద్దాం. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 1/2, 5/2, 4/7 అండ్ 6/17. ఫస్ట్ ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం అంటే ఫస్ట్ పై దానికి చేయాలి కదా, కాబట్టి ఎల్సిఎం ఫస్ట్ దీనికి చేద్దాం.
ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ కదా ఎల్సిఎం ఫార్ములా. సో ఎల్సిఎం ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ 1, 5, 4, 6 బై హెచ్సిఎఫ్ ఆఫ్ 2, 2, 7, 17. సో ఎల్సిఎం చేద్దాం. 1, 5, 4, 6కి ఏం పోయిద్ది 2 చూద్దాం. 2, 1, 5, 2, 2 జారు 2, 3 జారు ఇంతే ఇంక పోదు. కాబట్టి 5 రోళ్ళు 10, 10 రోళ్ళు 20, 23 60. ఓకే, అంటే ఎల్సిఎం 60 వచ్చింది. ఇప్పుడు హెచ్సిఎఫ్ చూద్దాం. హెచ్సిఎఫ్ ఏంటి వీటికి 2కి 2కి 7కి 17కి ఏ ఎక్కలో పోదు. ఒక్క ఎక్కలో తప్పితే ఒకటే ఎక్కం కాబట్టి బై 1 అంతే కదా. సో దీనికి ఎల్సిఎం ఏంటిది 60. దీనికి సింపుల్గా చెప్పచ్చు ఎల్సిఎం 60. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ ఏంటి పైదానికి హెచ్సిఎఫ్ చేయాలి, కింద దానికి ఎల్సిఎం చేయాలి. 1, 5, 4, 6లో కామన్ పోయే నెంబర్ ఏంటిది హెచ్సిఎఫ్ అంటే 1. ఓకే 1 రాసుకున్నాం. ఇప్పుడు 2, 2, 7, 17కి ఎల్సిఎం చేయాలి. ఎందుకు హెచ్సిఎఫ్ ఫార్ములా ఏంటిది హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. ఎల్సిఎం ఇది అయిపోయిందని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు హెచ్సిఎఫ్ చేస్తాం. హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ ఏమొచ్చింది 1 వచ్చింది. ఇప్పుడు డినామినేటర్స్ చేయాలి. 2, 2, 17, 7. 2 ఎక్కం పోయింది, మహా అయితే ఏం పోదు. 2 ఒకటిలో 17, ఈ 7, 7, 17, 119, 119 రోళ్ళు 2, 18, 2 ఒకటి 2, 1, 3, 238. సో 238. హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది, ఎల్సిఎం ఎంత వచ్చింది, అది మనం చేసే లెక్కలు. సో ఎల్సిఎం అడిగితే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్, హెచ్సిఎఫ్ అడిగితే హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. అది ఎలా ఇస్తాడు, ఫ్రాక్షన్స్లో ఇస్తే ఎలా చేయాలి మనం. ఇఫ్ సపోజ్ ఒకవేళ డెసిమల్స్లో ఇస్తే ఏంటి నా పరిస్థితి అని మనం అనుకోవచ్చు. డెసిమల్స్ అంటే ఏంటి 0.26, 0.73, 0.51 ఇలా ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు కూడా సేమ్ మార్చుకుంటాం కాబట్టి అంతా 0.515 కదా. 15 అంతా రాసుకుంటా. ఎన్ని పాయింట్లు ఉన్నాయి 2 పాయింట్లు ఉన్నాయి కాబట్టి 2 పాయింట్ల ముందు 1. 15/100ని ఇలా రాసుకుంటాం 0.15. పైకి వెళ్తే 2 పాయింట్ల ముందుకు వెళ్తుంది కాబట్టి 0.15. సేమ్ అంతే. ఇప్పుడు 0.26ని ఎలా రాసుకుంటాం 26/100. 0.73ని 73/100. 0.51ని 51/100. సేమ్ ఇంకా ఎల్సిఎం అడిగితే ఏం చేస్తాం ఇలా మార్చుకుని ఎల్సిఎం అడిగితే ఏంటి ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ సేమ్ అలా. సో ఇలా ఇచ్చినప్పుడు మనం మార్చుకోవడం తెలియాలి. 0.15 అంటే 15/100. అదే 1.5 అంటే 15/10. ఎందుకు ఒక పాయింటే ఉంది. 0.015 అంటే 15/1000. 3 పాయింట్లు ఉన్నాయి, 3 సున్నాలు ముందు 1. సో అలా. ఇప్పుడేంటి ఇంకా కొన్ని ఇంపార్టెంట్స్ చూద్దాం ఎలా ఉంటాయి లెక్కలు ఏంటని. ఇప్పుడు ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ చూద్దాం. ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ అంటే చూద్దాం. ప్రాపర్టీస్ ఏంటంటే ఫస్ట్ ఇది బేసిక్ ప్రాపర్టీ x1 ఇంటూ x2 లేదా xy అనేది నెంబర్స్. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. వాడు ఏదైనా ఎలా అయినా క్వశ్చన్ ఇస్తాడు. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఇలా ఇది క్వశ్చన్ ఇస్తాడు. ఇది మనం కన్ఫర్మ్ చేయాల్సింది. అంటే ఒక నెంబర్ 12 అని ఇస్తాడు, ఇంకో నెంబర్ 14 అని ఇస్తాడు. అప్పుడు ఎల్సిఎం ఎంత ఇస్తాడు 6 అని ఇస్తాడు. హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. సో అప్పుడు ఈ ఫార్ములా వేస్తాం. 2 నెంబర్లు ఇస్తాడు, ఎల్సిఎం లేదా హెచ్సిఎఫ్ ఇస్తాడు. సో అప్పుడు మనం ఏ ఫార్ములా వేయాలంటే ఈ ఫార్ములా ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. సో అప్పుడు మనం క్యాన్సిలేట్ చేసుకున్నాం అనుకో 28 హెచ్సిఎఫ్ అయిపోయింది. ఓకే, ఇలా చేయాలి. ఇంకో బేసిక్ రూల్ ఏంటి అంటే ఎల్సిఎం ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ అనేది ఖచ్చితంగా ఎల్సిఎం యొక్క మల్టిపుల్ అవ్వాల్సిందే. ప్రూవ్ చేద్దాం. ఇప్పుడు 5, 10, 15 ఉన్నాయి. ఓకే, 5, 10, 15 ఉన్నాయి. ఎల్సిఎం ఏమైద్దో చూద్దాం. 5 ఒకటిలో 5 2, 5 3, 6 5లు ఎంత 30 ఎల్సిఎం అయింది. హెచ్సిఎఫ్ అంటే మూడిట్లో కామన్గా పోయే నెంబర్ ఏంటి 5. చూడు కన్ఫామ్గా హెచ్సిఎఫ్ అనేది కన్ఫామ్గా ఎల్సిఎం మల్టిపుల్ అయ్యింది. 30లో 5 పోయిద్దిగా.
సో అది బేసిక్ రూల్. ఎల్సిఎం ఎక్కువ ఉండాలి. హెచ్సిఎఫ్ ఖచ్చితంగా ఎల్సిఎం మల్టిపుల్ అయి ఉండాలి. మనం అందుకే లెక్కలు చేసేటప్పుడు జస్ట్ మల్టిపుల్స్ చెక్ చేయాలి, ఎల్సిఎం హెచ్సిఎఫ్ అని అడిగినప్పుడు మాత్రం. ఓకే, ఇది బేసిక్ రూల్స్. ఇప్పుడు ఇంకా కొన్ని స్టెప్స్ చూద్దాం. ఇప్పుడు కొన్ని లెక్కలు చేద్దాం. ఇఫ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 60 and 5040, one number is 210, ఫైండ్ అనదర్ నెంబర్. ఇలా ఇచ్చాడు క్వశ్చన్. వాడు ఏమి ఇచ్చాడు ఇన్ఫర్మేషన్? హెచ్సిఎఫ్ ఇచ్చాడు, ఎల్సిఎం ఇచ్చాడు, ఒక నెంబర్ ఇచ్చాడు, ఇంకో నెంబర్ కనుక్కోమన్నాడు. ఏ ఫార్ములా వాడతాం? ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ లేదా ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. రాసుకుందాం ఇచ్చిన వాల్యూస్. ఒక నెంబర్ ఎంత ఇచ్చాడు? ఈ నెంబర్ ఎంతో మనకు తెలియదు, n1 కనే రాసుకుంటున్నాం. ఎల్సిఎం ఎంత ఇచ్చాడు? 5040, హెచ్సిఎఫ్ 6 ఇచ్చాడు. క్యాన్సిలేషన్ చేద్దాం. ఇటు పక్క 0, ఇటు పక్క 0, క్యాన్సిల్. ఏకం కొట్టేద్దాం. 3 ఏళ్ళు, 3 రోళ్ళు. ఓకే, ఇప్పుడు ఇంకెంత మిగిలింది? n ఇంటూ 7. ఏం మిగిలినాయి ఇప్పుడు? n1 ఇంటూ 7 ఈక్వల్ టు 504 ఇంటూ 2. 7 ఎక్కడ ఇంట్లో పోద్దులేని చూద్దాం. ఎందుకు అదే మన ఛాన్స్. 7లో 2 పోదు కదా, కాబట్టి దీంట్లో పొందిలే చూద్దాం. 7 ఏళ్ళు 49, ఒకటి దిగిద్ది. 50 నుంచి 49 పోతే 1, 2, 7 రోళ్ళు 14, అంటే 71 సార్లు పోయిద్ది. 7 71 సార్లు పోయిద్ది. అప్పుడు రెండో ఆన్సర్ నెంబర్ ఎంత అయింది? 71 ఇంటూ 2, 142 మన ఆన్సర్. రెండో నెంబర్ 142. ఓకే, ఇది మనం చేసే లెక్క, ఫార్ములా వేసుకునే విధానం. ఇప్పుడు అప్లికేషన్ ఓరియంటెడ్ అంటే ఎలా రియల్ లైఫ్లో సమ్స్లో అడుగుతారు అవి చూసి విల్ కాల్ ఇట్ ఏ చాప్టర్, విల్ కాల్ ఇట్ ఏ డే అలా. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎల్సిఎంకి అప్లికేషన్ ఓరియంటెడ్ మెథడ్స్ ఎలా, అప్లికేషన్ ఓరియంటెడ్ సమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ టైప్ క్వశ్చన్ ఎలా వచ్చింది? ఫైండ్ ద లీస్ట్ నెంబర్ లేదా స్మాలెస్ట్ నెంబర్ విచ్ ఈజ్ డివైడెడ్ బై XYZ. ఈ XYZ అంటే నెంబర్స్. సో ఇలా ఇచ్చినప్పుడు మనం వేసే ఫార్ములా ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ XYZ. ఇదే ప్రాబ్లమేటిక్గా చూద్దాం. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 15, 20, 100. 15, 20, 100. సో ఏ నెంబర్ దీంతో, ఏ లీస్ట్ నెంబర్ దీన్ని కంప్లీట్గా డివైడ్ చేసేస్తుంది అని అడిగాడు మన క్వశ్చన్. ఇప్పుడు ఏం చేయాలి? ఎల్సిఎం ఆఫ్ XYZ వేస్తాం. స్టార్ట్ చేద్దాం. 5 3, 5 4, 5 20. ఇది ఎంత చేద్దాం? 4తో. 4 3 అంతే ఉంటుంది, 4 1, 4 5 ఇంతే. ఇంకా ఇప్పుడు కౌంట్ చేద్దాం. 5 ఇంటూ 5. 5లో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 4లో ఎన్ని ఉన్నాయి? 1, 3 ఇంతేగా. ఇప్పుడు 25 4లు 100 ఇంటూ 3, 300 మన ఎల్సిఎం. అంటే వీటిలో పోయే ఆ నెంబర్ ఫైనల్ అది లీస్ట్ నెంబర్ అన్నది చూసావుగా, ఇదే. ఇలా చేయాలి, ఎల్సిఎం కట్టుకోవాలి మూడింటికి. మనకు 300 వచ్చింది. సో ఇదే మన లీస్ట్ నెంబర్. ఈ మూడింటికి ఇదే మన లీస్ట్ నెంబర్ 300. ఫైన్ ద లీస్ట్ నెంబర్ విచ్ ఈస్ డివైడెడ్ బై XYZ అని అడిగాడు అనుకో, ఫార్ములా ఏంటిది? ఎల్సిఎం ఆఫ్ XYZ. అది ఖచ్చితంగా ఎల్సిఎం కనుక్కోమని. ఇప్పుడు ఇంకో లెక్క చూద్దాం, ఇంకో మోడల్ ఎల్సిఎంకి. ఇప్పుడు చూద్దాం రెండో మోడల్ ఏంటి చూద్దాం. క్వశ్చన్ ఎలా అడుగుతాడు? ఫైండ్ ద లీస్ట్ నంబర్ విచ్ ఈజ్ డివైడెడ్ బై XYZ అండ్ లీవ్స్ రిమైండర్ ఆర్ ఇన్ ఈచ్ కేస్ లీవ్స్ రిమైండర్ లీస్ట్ అని అడిగినప్పుడు సింపుల్ ఫార్ములా ఎల్సిఎం ఆఫ్ XYZ ప్లస్ ఆర్. ఇదే మన ఆన్సర్, ఎల్సిఎం ఆఫ్ XYZ ప్లస్ ఆర్. ఇదే ప్రాబ్లమేటిక్గా చూద్దాం. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ డివైడెడ్ బై 6, 5, 4
అండ్ లీవ్స్ రిమైండర్ 1 ఇన్ ఈచ్ కేస్ అని అడిగాడు. అప్పుడు ఏం చేయాలి? ఫార్ములా మనది ఎల్సిఎం ఆఫ్ XYZ. ఎల్సిఎం ఆఫ్ XYZ ప్లస్ ఆర్. చూద్దాం ఇప్పుడు ఏంటిది ఎల్సిఎం? 6, 5, 4 ఎల్సిఎం. 6, 5, 4 ఎల్సిఎం 2 చూద్దాం. 2 3లు, 2 5లు, 2 2లు, ఇంతే ఇంకా పోవు. 6 5లు ఎంత? 6 5లు 30, 32, 60. 60 రిమైండర్ ఎంత ఇచ్చాడు? +1. సో 61 మనకు కావాల్సిన నెంబర్, మన ఆన్సర్. ఆ లీస్ట్ నెంబర్ 61. ఓకే, ఇది మనం చేసే లెక్క. ఈచ్ కేస్ అన్నప్పుడు +R ఎక్కడ వేసేస్తాం. ఇది మన ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మూడో క్వశ్చన్, మూడో మోడల్ ఎల్సిఎంలో. మూడో మోడల్ ఏంటంటే ట్రాఫిక్ లైట్స్. ఫస్ట్ 20తో ఫస్ట్ లైట్ 20 కలిగింది, సెకండ్ లైట్ 30 కలిగింది, మూడో లైట్ 40 కలిగింది. 3 కలిపి మళ్ళీ ఎప్పుడు అడుగుతాయి అన్నప్పుడు ఎల్సిఎం ఆఫ్ గివెన్ నెంబర్స్ 20, 30, 40. బెల్స్, అలారం బెల్స్ ఫస్ట్ 20కి మోగింది, నెక్స్ట్ 30కి మోగింది, నెక్స్ట్ 40కి మోగింది. 3 కలిపి మళ్ళీ ఎప్పుడు మోగుతాయి? ఎల్సిఎం ఆఫ్ 20, 30, 40 ఇలా రాస్తాం. 20. ఓకే, వాడు క్వశ్చన్లో లీస్ట్ అని ఇచ్చాడనుకో, మినిమం లీస్ట్ అని ఇస్తే ఖచ్చితంగా మనం చేయాల్సింది ఎల్సిఎం మనం చేసేయాలి. సో ఇది ట్రాఫిక్ లైట్ల మీద క్వశ్చన్ అయితే కన్ఫామ్గా ఎల్సిఎందే. అది అలారం మీద క్వశ్చన్ అయితే కన్ఫామ్గా ఎల్సిఎందే. ఇంకోటి సర్క్యులర్ ట్రాక్స్ మీద క్వశ్చన్ వస్తాయి. ఒకడు 10 మీటర్స్కి పరిగెత్తాడు, ఒక రౌండ్ మొదలెట్టాడు. ఇంకో పాయింట్ నుంచి 20 కిలోమీటర్ ఒక 10తో పరిగెత్తాడు, ఒక 20తో పరిగెత్తాడు. సో వాళ్ళు ఫస్ట్ టైం ఎట్ ద రేట్ ఆఫ్ మీటింగ్ పాయింట్ ఎక్కడ మీట్ అవుతారు? స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ పాయింట్ అని అడుగుతాడు. ఫస్ట్ టైం దే మీట్ అవుతారు అట్ ద స్టార్టింగ్ పాయింట్ అట్ విచ్ టైం అని అడుగుతాడు. మీటింగ్ పాయింట్ అట్ స్టార్టింగ్ పాయింట్ అని వచ్చింది ఆ క్వశ్చన్లో. దాన్ని అప్పుడు మనం ఏమంటామంటే ఇచ్చిన రెండింటికి ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం ఆఫ్ గివెన్ టూ స్పీడ్స్. సర్కిల్ ట్రాక్ వస్తే కన్ఫామ్గా ఎల్సిఎం పడిపోద్ది అక్కడ. అది ఈ ఎల్సిఎం గురించి. ఇప్పుడు హెచ్సిఎఫ్ చూద్దాం. హెచ్సిఎఫ్ ఎలా చేసి కొన్ని మోడల్ లెక్కలు ఉన్నాయి, అవి చేసేసి విల్ కాల్ ఇట్ ఎ డై. ఇప్పుడు క్వశ్చన్, ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ విచ్ ఈజ్ డివైడెడ్ బై XYZ అన్నాడు. ఏమడిగాడు? లార్జెస్ట్ అంటే హెచ్సిఎఫ్ ఆర్ GCD. సో ఇప్పుడు మనం ఏం రాసుకోవాలి? హెచ్సిఎఫ్ ఆఫ్ GCD, హెచ్సిఎఫ్ ఆఫ్ గివెన్ నెంబర్స్ ఏంటివి? XYZ ఇలా రాసుకోవాలి. సేమ్ క్వశ్చన్ మళ్ళీ, ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 5XYZ అండ్ లీవ్స్ రిమైండర్ ఆర్ ఎట్ ఈచ్ కేస్. అక్కడేమో రాసుకున్నాం సేమ్ అంతే, కాకపోతే మైనస్ సైన్స్ పెట్టుకుంటాం. సో అలా ఈచ్ కేసులో ఇస్తే మనం ఏం చేస్తామంటే ఫార్ములా హెచ్సిఎఫ్ ఆఫ్ X మైనస్ ఆర్, హెచ్సిఎఫ్ ఆఫ్ Y మైనస్ ఆర్, Z మైనస్ ఆర్ ఇలా ఇచ్చాడు. సో ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. 4, 8, 16 ఇలా ఉంది. ఈ 3 నెంబర్స్ రిమైండర్ ఏమి ఇచ్చాడు? 2 అన్నాడు రిమైండర్. సో ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. రిమైండర్ ఇన్ ఈచ్ కేస్ ఇస్ 2. ఇప్పుడు ఏం చేయాలి మనం? హెచ్సిఎఫ్ ఆఫ్ 4 - 2, హెచ్సిఎఫ్ ఆఫ్ 4 - 2, హెచ్సిఎఫ్ ఆఫ్ 8 - 2, హెచ్సిఎఫ్ ఆఫ్ 16 - 2 చూద్దాం. 4 - 2 అంటే ఎంత? 2, 8 - 2 6, 16 - 2 14. ఇప్పుడు వీటికి హెచ్సిఎఫ్ కట్టుకోవాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ 2, 6, 12, 24 ఏంటిది? 14కి 2. ఇది 2 × 1, 2 × 3, 2 × 7. అన్నిట్లో కామన్గా ఉంది ఏంటి? 2 కామన్గా ఉండేదే కదా. కాబట్టి 2 మన హెచ్సిఎఫ్. ఇలా ఇచ్చినప్పుడు
ఎక్స్ మైనస్ ఆర్, వై మైనస్ ఆర్, జెడ్ మైనస్ ఆర్ చేసి హెచ్ఎఫ్ చేయాలి. సో ఇది దాని అర్థం. ఇప్పుడు నెక్స్ట్ లెక్క. ఇప్పుడు మనం కొన్ని 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. హెచ్ఎఫ్ మీద ఎలా వస్తాయి, హెచ్ఎఫ్ ఎల్సిఎం మీద క్వశ్చన్లు ఎలా వస్తాయి చూద్దాం. ఇప్పుడు వాడు క్వశ్చన్ అడిగాడు, ద డైమెన్షన్స్ ఆఫ్ ఎ ఫ్లోర్ ఇన్ ఎ రెక్టాంగులర్ ఫ్లోర్ ఈజ్ 60 centimeters, 5 meters, 40 centimeters and 540 60 centimeters, 5 meters, 40 centimeters ఇంకెంత ఇచ్చాడు. వాడు ఏమి ఇచ్చాడంటే డేటా, ఒక రెక్టాంగులర్ ఫ్లోర్ ఉందంట. సో ఇలా ఇచ్చాడు, రెక్టాంగులర్ ఫ్లోర్ ఇచ్చాడు. ఒకటేమో 3 meters 60 centimeters ఉందంట, ఒకటేమో 5 meters 40 centimeters ఉందంట. వాడేం అడిగాడు, వాట్ ఈస్ ద లార్జెస్ట్ స్క్వేర్ టైల్ అడిగింది. వాట్ ఈస్ ద లార్జెస్ట్ స్క్వేర్ టైల్. లార్జెస్ట్ అంటే ఏంటిది మనకి హెచ్సిఎఫ్. ఇంకంతే, మనం మర్చిపోవడం మిగతా క్వశ్చన్. ఆ సుత్తి మొత్తం పట్టించుకోకర్లా. ఇచ్చిన డేటా తీసుకుంటాం. ఇచ్చిన డేటా ఏమి ఇచ్చాడు, 3 meters 60 centimeters, 5 meters 40 centimeters. 3 meters 60 centimeters అంటే 360 centimeters. 5 meters 40 centimeters అంటే 540 centimeters. ఇప్పుడు ఈ రెండిట్లో పోయే హెచ్సిఎఫ్ ఏంటో మనం చూడాలి. ఈ రెండిట్లో పోయే కామన్ నెంబర్ ఏంటో చూద్దాం. ఓకే, కాసేపు సున్నాలు పక్కన పెట్టుకో. ఇప్పుడు 36, 54. 36కి రాయి, 36, 2 18, 2 9, 3 3 అంటే 3 into 2 into 3 into 2. ఓకే, ఇప్పుడు 54కి 54, 2 27, 3 9, 3 3. దీంట్లో ఏమున్నాయి కామన్గా, 3 into 3 into 3 into 2. ఇప్పుడు కామన్ చూద్దాం. 3 into 2 into 3, 3 into 3 into 2 అంత 18. ఇక్కడ 3 into 3 into 2 18 అంటే 18 కామన్. మనం 0 కొట్టేసాంగా, ఆ 0 ఉంచుకోవాలి. ఎందుకు మళ్ళీ 0 చేతి లెక్క పెద్దలైపోద్ది కానీ. అంటే ఇక్కడ హెచ్సిఎఫ్ ఏమొచ్చింది మనకి 180. సో ఆ లార్జెస్ట్ టైల్ ఉంది చూసావా, అది ఆన్సర్ ఇది 180. ఇలా వచ్చినప్పుడు జస్ట్ మీటర్స్లోకి మార్చుకోవాలి. మీటర్స్ నుండి సెంటీమీటర్స్లోకి మార్చుకోవాలి. నీకు డైరెక్ట్గా ఎక్కలు వచ్చేస్తాయి. 18 ఎక్కలు 36, 54 పోతుంది కాబట్టి ఇదే 180 అని చెప్పేస్తాం, ఎక్కలు స్పీడ్గా వచ్చేస్తాయి. సో ఇది ఒక మోడల్. లార్జెస్ట్ టైల్ అన్నాడు, లార్జెస్ట్ ఖచ్చితంగా హెచ్ఎఫ్ చేయాలి. ఇప్పుడు ఇంకో లెక్కకి వెళ్దాం. ఒక క్వశ్చన్ ఏమిస్తాడంటే, ఒక పాల ప్యాకెట్లో ఉన్నాడు, అంటే ఒక పాల వ్యాపారి ఉన్నాడు. సో పాల వ్యాపారి ఉన్నాడు. సో తన దగ్గర 3 varieties ఆఫ్ మిల్క్ ఉండే. కౌ మిల్క్, బెఫెలో మిల్క్, గోట్ మిల్క్ ఇలా ఉన్నాయి అనుకున్నాం అనుకో. సో తను ఏం చేస్తాడు, ఇలా అమ్ముతూ ఉంటాడు. అమ్ముతూ ఉన్నప్పుడు ఒక్కొక్క ప్యాకెట్లో ఎన్ని పాలు పడతాయి, ఎన్ని ప్యాకెట్లు అలా కావాల్సినవి అవుతాయి అన్నప్పుడు కూడా మనం చేయాల్సింది హెచ్సిఎఫ్. ఇప్పుడు ఆ మోడల్ లెక్క చూద్దాం. ఏ మిల్క్ వెండర్ హ్యాస్ 75 liters ఆఫ్ కౌ మిల్క్, 45 liters ఆఫ్ టోన్డ్ మిల్క్, 30 liters ఆఫ్ cream milk. They should be placed in different trays such that each tray contain the same quantity. అంటే కొన్ని ట్రేస్లో పెట్టాడంట, అన్ని ట్రేస్లో ఈచ్ క్వాంటిటీగా ఉన్నాయంట. ఓకే, ఇక్కడ 10 ఉన్నాయి, ఇక్కడ 10 ఉన్నాయి, ఇక్కడ 10 ఉన్నాయి, అలా కొన్ని వాటిల్లో పెట్టాడు. ఓకే, ఈచ్ ట్రే కంటైన్స్ ద సేమ్ క్వాంటిటీ అండ్ 2 kinds ఆఫ్ మిల్క్ షుడ్ నాట్ బి మిక్స్డ్. దేని మిల్క్ దానికే ఉంటుంది, ఏది మిక్స్ అవ్వదు. సో వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ ట్రేస్ రిక్వైర్డ్ టు ప్లేస్ దట్ మిల్క్? వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ ట్రేస్? వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ ట్రేస్ టు బి, ఇది అడుగుతాడు. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ ట్రేస్? ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఈ ఇచ్చిన దానికి హెచ్సిఎఫ్ ఆఫ్ 75, 45, 30. ఈ మూడిట్లో అతి పెద్ద ఎక్కం ఏంటిది, 15. ఓకే, అట్లా మనం గుర్తుకొచ్చేయాలి. 15, 2 15 30, 3 15 45, 5 15 75. సో హెచ్సిఎఫ్ ఏమైంది 15. ఇప్పుడు ఏం చేయాలి, ఈ 15ని ఒక్కొక్క దాంతో డివైడ్ చేయాలి. 15 75 ఎన్నిసార్లు పోయిద్ది, 5 సార్లు పోయిద్ది. 15 45 ఎన్నిసార్లు పోయిద్ది, 3 సార్లు పోయిద్ది. 15 30 అది ఎన్నిసార్లు పోయిద్ది, 30లో
2 సార్లు. ఇప్పుడు ఈ 3 యాడ్ చేసుకోవడమే 10. సో ఈ 10 ట్రేలు అతనికి కావాలి ఇలా సెట్ చేయడానికి. జస్ట్ ఏం చేయాలి, ఇచ్చిన దానికి హెచ్సిఎఫ్ రాసుకున్నా, హెచ్సిఎఫ్ని ఒక్కొక్క దాంతో డివైడ్ చేశా. ఎందుకు, వాడు లీస్ట్ నెంబర్ అడిగాడు కాబట్టి డివైడ్ చేశా అని యాడ్ చేసుకున్నాం. సో ఇది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ లెక్కలు. ఓకే దెన్ బాయ్.